అధికారి కావాలనుకున్న అభ్యర్థి ఇక్కడ కరోల్ బాగ్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ముఖర్జీ నగర్, అలాగే హైదరాబాద్లో అయితే మనకి అశోక్ నగర్కి వెళ్తారు. ఇన్నోసెంట్గానే వస్తారు కొందరేమో ఆల్రెడీ పెద్ద లక్ష్యం పెట్టుకొని వస్తారు, 100 కోట్లు 1000 కోట్లని. సో ఇలా ఇన్నోసెంట్గా వచ్చి దేశానికి ఏదో సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ గారు. ఎందుకంటే వాళ్ళకి ఈ రిఫైన్డ్ ఆన్సర్స్ తెలీదు. దేశాన్ని మోసం చేసే అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు చక్కగా రిఫైన్ చేసేసి వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు. అందరిని కాదు, మళ్ళీ గుర్తుంచు. అలాగే ఈ సిన్సియర్ వాడు ఒకవేళ సెలెక్ట్ అయినా పోయిన తర్వాత అందరి మధ్యలోకి పోయి నేను ఒక్కనేనా ఇక్కడ అని చెప్పేసి మెల్లగా తన సీనియర్ లేకపోతే తన చుట్టూన్న వాళ్ళ ఒత్తిడి వల్ల తను కూడా కొంతకాలానికి అందులో కలిసిపోతున్నాడు. ఎందుకంటే నాకు ఆ మధ్య ఒక సివిల్ సర్వెంట్ నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు మా బ్యాచ్మేట్, నువ్వు ఎంత లేటుగా కరప్ట్ అయితే నువ్వు అంత మిస్ అవుతావు, ఎంత త్వరగా నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు అంత త్వరగా బెనిఫిట్ అవుతావు. అంటే నువ్వు 10 ఏళ్ల తర్వాత కరప్షన్ స్టార్ట్ చేసావు అనుకో, అప్పుడు అనిపిస్తుంది అంట, అబ్బా 10 ఏళ్ళు లేట్ చేస్తాను నేను, 10 ఏళ్ల నుండి నాకు ఇన్ని కోట్లు వచ్చేవి కదా, అప్పటి నుండి నేను అనవసరంగా నేను సిన్సియర్గా అన్నింటిని వదులుకున్నానే, అవకాశాలు ఎన్నో మిస్ అయ్యాయి నాకు అనిపిస్తుందంట. కాబట్టి అందుకే మనకు ఒకప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు కూడా సిన్సియర్గా పనిచేసిన అధికారులే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైంది, ఫస్ట్ పోస్టింగ్లోనే వాళ్ళు దొరుకుతున్నారు.